శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భగవద్గీతలో తర్వాత అధ్యాయంలోకి 8వ అధ్యాయంలోకి వచ్చాము. అక్షర పరబ్రహ్మం గురించి చెప్తున్నారు ఆయన. ఇది మనం మొన్న చదువుకున్న 7వ అధ్యాయంతో కనెక్ట్ అయి ఉన్న విషయము. జ్ఞాన విజ్ఞాన యోగం అని మనం 7వ అధ్యాయంలో మొదలు పెట్టుకున్న ఇంకొక షట్కం మొదలు పెట్టాం కదా. ఫస్ట్ 6 అధ్యాయాలతో ఒక షట్కం అయిపోయింది. రెండో షట్కాన్ని 6 అధ్యాయాల భాగాన్ని మొదలు పెడుతూ మొట్టమొదటిది జ్ఞాన విజ్ఞాన యోగం అని మొదలు పెట్టాము. ఇందులో మన గురువు గారు జగద్గురువులు కృష్ణుల వారు మన అర్జునుడికి చెప్తూ, ఇదిగో ద్వంద్వాలు మోహాలు వదిలిపెట్టిన పుణ్యకర్మలతో పాపాలని వదిలించుకున్న ఆ దృఢమైన వ్రతంతో ఉన్న యోగులందరూ నన్ను అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్తూ ఆయన ఏమన్నారంటే, జరామరణాలు, వృద్ధాప్యము, మృత్యువు, మళ్ళీ మృత్యువు ఉన్నదంటే మళ్ళీ జన్మ ఉన్నది అంటే మళ్ళీ పెరగడము, పెద్దవాళ్ళు అవ్వడము, వృద్ధి చెందడము, క్షీణించడము, మళ్ళీ వృద్ధాప్యం తెచ్చుకోవడము, మళ్ళీ మరణించడం అన్న షడ్వికారాలు, ఈ మార్పులతో కూడిన సైక్లికల్ ఈవెంట్స్ లో నుంచి, ఆ సైకిల్లో నుంచి బయటపడాలి, ఏదో విధంగా అది కావాలి అని కోరుకునే వాళ్ళు, ఆ మోక్షం గురించిన కాంక్ష కలిగిన వాళ్ళు నన్ను ఆశ్రయించి యతంతి, వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు అని చెప్తూ ఆయన ఆ రకంగా యోగంలో ఉన్న వాళ్ళకి, ఆ యోగ మార్గంలో వాళ్ళకి తెలిసేదేమి అంటే బ్రహ్మాన్ని తెలుసుకుంటారు, తత్పదార్థమైన బ్రహ్మాన్ని తెలుసుకుంటారు విదుహు వాళ్ళందరూ. తర్వాత ఆ కృత్స మొత్తం తెలుసు, ఒక్క పరబ్రహ్మాన్ని తత్పదార్థాన్ని తెలుసుకోవడం అంటే కొంచెం కొంచెం తెలుసుకోవడం కాదు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదో అటువంటిది తెలుసుకుంటారు. కాబట్టి కృత్స్నం తెలుసుకుంటారు, మొత్తం తెలుసుకుంటారు. ఇంతకు వాళ్ళకి తెలిసేదేమి అంటే అధ్యాత్మము, కర్మ, భూతము, అధిభూతము, అధిదైవము, అది యజ్ఞము, ఇవన్నీ వాళ్ళు విదుహు తెలుసుకుంటారు. ఆ యుక్తమైన యోగంతో కూడి ఉన్న మనస్సులతో ఉన్న వాళ్ళు నన్నే తెలుసుకుంటారు విదుహు అని ఆయన విదుహు 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 అన్నారు. ప్రతి పాదంలో విదుహు చెప్పారు ఆయన. వాళ్ళు బ్రహ్మాన్ని విదుహు తెలుసుకుంటారు, వాళ్ళు అధ్యాత్మాన్ని, కర్మను, అధిభూతాన్ని, అధిదైవాన్ని, అధియజ్ఞాన్ని విదుహు తెలుసుకుంటారు. వాళ్ళు నన్నే విదుహు తెలుసుకుంటారు అని విదుహు 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 అని చెప్పారు. వాళ్ళు తెలుసుకుంటారంటే అయ్యో నాకేమి తెలవకపాయా అని నేను చాలా బాధపడ్డాను. యాక్చువల్లీ లాస్ట్ వారం కూడా ఈ 7వ అధ్యాయం చెప్పుకుంటూ ముందు ఈ శ్లోకాల పరంగా చదువుకుంటూ తర్వాత మనం చేసుకునే అనాలిసిస్ చేసుకున్నప్పుడు కూడా పోయిన వారం నాకు తెలియకపాయా. ఆయన ఏమో తెలుస్తుంది తెలుస్తుంది తెలుస్తుందని ముమ్మారు చెప్పారు, నాకేమో ఒక్కసారి కొంచెం కూడా అర్థం కాపాయా. ఆయనేమో కృష్ణం తెలుస్తుంది అంటారు, నాకు కొద్దిగా కూడా అర్థం కాపాయా అని చాలా బాధపడ్డాను. బాధపడి సరే తెలుస్తుందేమో, ఆ రోజు ఇంకా నాకు రాలేదనుకొని వెళ్ళాను. 8వ అధ్యాయం మొదలు పెట్టగానే మన అర్జునుల వారు అదే ప్రశ్న అడిగారు. ఇదే భగవద్గీతని ఇప్పటికి ప్రాబబ్లీ మీకే 3వసారి చెప్తున్నట్టున్నాను. నేను ఎన్నిసార్లు చదివాను, అన్ని కోణాల్లో నుంచి చదివాను, నాకు మాత్రం అది అర్థం కాలేదు. మళ్ళీ అర్జునుడికి కూడా అదే పరిస్థితి. ఆయన 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మయోగం అన్న పేరు పెట్టారు శంకరుల వారు. ఆ యోగంలో కూడా ఆయన అర్జునుడు కిం తత్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతం చ కిం ప్రోక్తం, అధిదైవం కిం ఉచ్యతే, అధియజ్ఞః కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభిః అని అవే అడిగాడు. తత్ బ్రహ్మ అంటివి, ఆ తత్ పదార్థమైన పరబ్రహ్మము కిమ్ ఏంటి, అధ్యాత్మం కిం, అధ్యాత్మం అంటే ఏమి, కర్మం అంటే కిం ఏమి ఓ పురుషోత్తమ, కిం ఏమి ఆ అధిభూతం,
అధిభూతమని కిం ప్రోక్తం దేన్నంటారయ్యా? అది దైవమని కిం ఉచ్యతే ఏది చెప్పబడుతుంది? అది యజ్ఞ అంటే ఏ విధంగా కథం కహ ఎవరు అత్ర ఇక్కడ ఈ అస్మిన్ దేహంలో అది యజ్ఞుడు అని ఎవరుంటారు? ఎలా ఉంటారయ్యా? ప్రయాణకాలే వెళ్ళిపోయే సమయంలో ఈ దేహాన్ని త్యాగం చేసి దేహత్యాగం చేస్తూ దేహాన్ని పరిత్యాగం చేసి ఇంకా అన్ని త్యాగాలు అయిపోయినాయి. ఐహికమైన కోరికలు సుఖాలు మొదలైన మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో ఇంకా చివరికి శరీరాన్ని కూడా వదిలిపెట్టి మళ్ళీ శరీరాల్లోకి రాను అన్న ఉద్దేశంతో ఇంకా చివరిగా వెళ్ళిపోతున్న వాళ్లకు ఆ సమయంలో ఆ నియతాత్మభిహి అటువంటి నియమితమైన మనసు ఇంకదే ధృతి, ఇంకా ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ పరిమితమైన శరీరంలోకి నేను రాను, అపరిమితమైన అనంతమైన పరబ్రహ్మాన్ని తెలుసుకుని అక్కడే ఉండిపోతాను అని ఆ విధంగా ఉన్న వాళ్ళు కథం ఏ విధంగా జ్ఞేయహాసి వాళ్ళ చేత నువ్వు ఎలా తెలియబడతావు అని ఆయన అడిగాడు. తత్ బ్రహ్మ అధ్యాత్మం కర్మ అధిభూతం అధిదైవం అధియజ్ఞ. ప్రయాణ కాలంలో నిన్ను తెలుసుకోవడం ఎలా? 1 2 3 4 5 6 7 ప్రశ్నలు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారని ఆయన చెప్పారు. తత్ బ్రహ్మ 1, అధ్యాత్మం 2, కర్మ 3, అది భూతం 4, అది దైవం 5, అది యజ్ఞం 6, నన్ను చేరుతారు 7 ప్రయాణకాలంలో. ఈ 7 జరుగుతాయి అంటే ఏమి జరుగుతాయేమో, జరిగే కన్నా ముందు అంటే ఏంటో తెలుసుకోవాలి కదా, అదేమయ్యా అని అర్జునుడు అడిగితే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మాయి ఈయన కూడా అడిగాడంటే మన గురుగారు ఇందులో చెప్తారు ఈ అధ్యాయంలో అనుకుని చదవడం మొదలు పెడితే మళ్ళీ అదే విషయము. మనకు ఒకవేళ ఇది తెలుసుకునే రోజు వచ్చిందో ఏమో, ఇదే అధ్యాయాన్ని ఇన్నిసార్ల నుంచి చదువుతుంటే ఈసారి మొదటిసారి అర్థమైంది ఏంటంటే ఇందులో ఉన్న విషయాన్ని అక్షర బ్రహ్మం అన్న విషయాన్ని మన ఉపనిషత్తులు చెప్పాయి. ముండకోపనిషత్తు అని మనకున్న చాలా ఉపనిషత్తులున్నాయి. ఉపనిషత్తులు వేదాంతంలో భాగాలు అవన్నీ. వేదం చాలా భాగం కర్మకాండ అయిపోయిన తర్వాత జ్ఞానకాండలో ఇంకా వేదం చివరిగా ముగుస్తున్న సమయంలో వేదంలో అంతంగా చివరన ఉంటాయి. అటువంటి వేదాంతాల్లో ఉన్న ఉపనిషత్తులు అన్నీ బ్రహ్మ విద్యనే ఉపదేశం చేస్తాయి. ఆ బ్రహ్మ విద్యనే ఉపదేశం చేసే ఎన్నో ఉపనిషత్తుల్లో వేదాంతంలో ఉన్నవి చాలా భాగం తెలియట్లేదు ఇప్పుడు మనకని చెప్తారు. అందులో కొన్ని ఉన్నాయి, ఒక 100కు పైగా ఉన్నాయి అంటారు. అందులో కూడా ఒక 10 ఉపనిషత్తులకు ఎందుకో మరి ఆ 10 ఆయన నిర్ణయించుకున్నారు శంకర్ల వారు. ఒక 10 ఉపనిషత్తులని తీసుకుని వాటికి విస్తారంగా భాష్యాలు రాశారు. ఆ రాసిన 10 ఉపనిషత్తుల్లో ఈ ముండక ఉపనిషత్తు ఒకటి. దీన్ని అసలు ఉపనిషత్తులు చదువుకోవడం మొదలుపెట్టే వాళ్ళు 10 ఉపనిషత్తులు కాకపోయినా కనీసం 6 చదువుకోవాలని చెప్తారు. 6 ఏ 6 అని కూడా కొన్ని చెప్తారు. మనకు అందులో ముందు చదువుకునేది ఈ ముండక ఉపనిషత్తు. ముండనము అంటే జుట్టు మొత్తము లేకుండా గుండు చేయించుకోవడము. ఎందుకు అంటే జుట్టు అన్నది వ్యానిటీ, మనుషులకి అభిమానం, దేహాభిమానము, అందం గురించిన అభిమానం, నేను అన్న ఆ అభిమానం, అహంకారానికి అది వెన్నుదన్ను. అందమైన ఉంగరాల నల్లటి నిగనిగలాడే జుట్టు ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, నేను కాబట్టి అని ఉంటుంది. జుట్టు రాలడం మొదలుపెట్టింది, తెల్లగవుతున్నది, పలచబడిపోయింది, లేకపోతే గుండున్నది అంటే ఇంక దానికి మొత్తము దేహాభిమానం మొత్తం పాయ. వాళ్ళకి ఆత్మన్యూనత భావం మొదలవుతుంది. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తగ్గిపోతుంది. అందుకని మన వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడం నేర్చుకో, దేహం మీద అభిమానాన్ని వదిలిపెట్టడం నేర్చుకో. ప్రాణం తీసేసుకో అని అయితే చెప్పరు కదా, అది తప్పు. కాబట్టి ప్రాణం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. దాంతో సమానమైన విషయము తలనీలాలు అర్పించడం. అవి తీసేసావనుకో, గుండెతో తిరిగావనుకో, నేను అన్న అహంకారం, అహంభావం ఉండదు. అది ముందు తగ్గిపోతే ఆ తర్వాత శరీరాన్ని పక్కన పెట్టి ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించుకోవచ్చు, అవకాశం ఉంటుందని ఆయన మన వెంకటేశ్వర స్వామి కూడా అంత పని చేస్తారు. అంత దయతో మనకు మార్గాన్ని చూపిస్తారు.
కాబట్టి ఇక్కడ కూడా అంతే, ఇంకా అన్ని వదిలిపెట్టి, దేహంతో సహా అన్నిటినీ వదిలిపెట్టి మొత్తాన్ని త్యాగం చేసి ఐహికమైన విషయాల్ని, సుఖాలని, వస్తువులని, విషయాల్ని, వాసనలను త్యాగం చేసి అందులో నుంచి ముక్తి పొంది శరీరం వదిలిపెట్టడానికి సిద్ధమవుతూ ఉన్న వాళ్ళు ముందు ఈ సన్యాసం చేస్తున్నారు అన్నందుకు గుర్తుగా ఈ ముండనం చేసుకుంటారు. అక్కడి నుంచి మొదలు పెడుతుంటారు వాళ్ళు, అక్కడి నుంచి మొదలవుతుంది ఆ ప్రస్థానము. కాబట్టి దాని పేరు ముండకోపనిషత్తు. దానికి ఎన్నో అర్థాలు చెప్పారు మన వాళ్ళు. అయితే ఈ ముండకోపనిషత్తులో మనకి 3 ముండకాలు ఉంటాయి. ఒక్కొక్క భాగాన్ని ముండకం అని పిలుస్తారు. ఇందులో ఒక్కొక్క ముండకంలో 2 చొప్పున ఖండాలుంటాయి. 3 2 6 ఖండాలు. 6 ఖండాల్లో ఒక్కొక్క ఖండంలో అటు ఇటుగా ఒక 11 మంత్రాలుంటాయి. వేదాల్లోవి, ఉపనిషత్తుల్లోవి మంత్రాలను పిలుస్తాం కదా మనము. అవి మొత్తం కలిపి ఒక 65 మంత్రాలుంటాయి మనకు ఈ ముండక ఉపనిషత్తులో. ఈ ముండకోపనిషత్తులో చెప్పే బ్రహ్మ విద్య అక్షర పరబ్రహ్మం గురించి. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విధంగా చెప్తుంది. మనం వివేక చూడమణిలో చూసుకుంటున్న చాందోగ్యోపనిషత్తులో సత్ బ్రహ్మ గురించి చెప్తుంది. ఆ ఉపనిషత్తు సత్ బ్రహ్మ అని పిలుస్తుంది. అందులో ఈ ముండకోపనిషత్తులో అదే పరబ్రహ్మాన్ని అక్షర బ్రహ్మ అని పిలుస్తుంది. లేదా తైత్రీయోపనిషత్తులో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని పిలుస్తుంది. అదే బ్రహ్మని తైత్రీయోపనిషత్తు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని పిలుస్తుంది. అది ఆ తైత్రీయోపనిషత్తు ఋగ్వేదంలో నుంచి వచ్చింది మనకు. మనం చదువుకుంటున్న చాందోగ్యోపనిషత్తులో సత్ బ్రహ్మ గురించి చెప్తారు. అదేమో సామవేదంలో నుంచి వచ్చింది. ఈ ముండకమేమో అక్షర బ్రహ్మం అని చెప్తుంది. ఇదేమో అథర్వ వేదం నుంచి వచ్చింది మనకు. ఈ వేదంలో, అథర్వ వేదంలో ఉన్న ఈ ముండకోపనిషత్తులో చెప్తున్న అక్షర బ్రహ్మమన్న బ్రహ్మ విద్య ఇది. ఈ బ్రహ్మ విద్య గురించి మన జగద్గురువులు ఈ 8వ అధ్యాయంలో కొంతవరకు చెప్పారు. ఒక 28 శ్లోకాల్లో ఉంటుంది విషయము. అయితే ఈ ముండకోపనిషత్తు కూడా మనం చదువుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మన గురువు గారు ఇక్కడ చెప్తూ ఉన్న విషయానికి వెనకాల ఉన్న ఉపనిషత్తు ఈ ముండకము. దీన్ని కూడా చదువుకుంటేనే ఆ అధ్యాయం సరిగ్గా అర్థమవుతుంది. 7వ అధ్యాయంలో ఆయన కొంత చెప్పి వదిలిపెట్టింది. అక్కడి నుంచి అసలు ఆయన ఏం చెప్పకన్నా ముందే నాకు అర్థం కాలేదని నేను చాలా దిగులు పడ్డాను. ఇక్కడ చెప్తారేమో అని చివరి దాకా చదివాను. ఆయన భగవద్గీత ఆ కోణం నుంచి చెప్పారు. భగవంతుడు చెప్తున్న విషయము ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ వెళ్ళి మనం వేదంలో కూడా చూసుకుంటే ఇంకా కొంత ఉంటుంది. ఇవే విషయాలు మళ్ళీ వ్యాసుల వారు దీర్ఘంగా మనకు భాగవతాదుల్లో రాసిచ్చారు. భాగవతంలో కూడా ఇదే ఉంటుంది, మనం మళ్ళీ చదువుకుంటాము. అయితే కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మన 8వ అధ్యాయాన్ని ఉన్నదాన్ని ఉన్నంత ఇంతవరకు చదువుకుందాము. భగవద్గీత అయిపోయిన తర్వాత ఉపనిషత్తులు చదువుకోవడం మొదలు పెట్టేటప్పుడు ముండకోపనిషత్తు దగ్గర నుంచి ఇక్కడి నుంచే మొదలుపెట్టి చదువుకుందాము. అక్కడి నుంచి ఎంత మనకు అర్థమవుతుందో చూసుకుంటూ వెళ్దాము. ఇంతకీ మనం ఏదైనా సరే మనకు వేదాంతంలో ఎన్నో బ్రహ్మ విద్యల్ని ఉపదేశం చేస్తారు. ఉపనిషత్తులన్నీ ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విధంగా ఆ పరబ్రహ్మాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అని ఆ విద్యలు నేర్పిస్తూ ఉంటుంది. అవన్నీ బ్రహ్మ విద్యలు. ఇక్కడ ఒక బ్రహ్మ విద్య చూసుకుంటున్నాం. ఇదేమంటే దేవానాం ప్రథమ సంబభూవ బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు దేవతల్లోనే ప్రథమంగా ముందుగా సంభవించారు. ఆయన ఎవరు? బ్రహ్మదేవుడు అంటే విశ్వస్య కర్త, భువనస్య గోప్త. ఆయన ఈ విశ్వానికి ఆయన కర్త, సృష్టికర్త. ఆయన ఈ విశ్వానికి మొత్తం భువనాలకు, బ్రహ్మాండానికి గోప్త, స్థితికర్త కూడా. ఆయన సృష్టికర్త, స్థితికారకుడు. సృష్టి స్థితి ఉన్నాయంటే లయం కూడా ఉంటుంది. కాబట్టి
బ్రహ్మగారు ఈ మొత్తం ప్రపంచానికి, విశ్వానికి, బ్రహ్మాండాలకు సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటారు. ఆయన ఈ బ్రహ్మ విద్యను సర్వ విద్యా ప్రతిష్టాం, అన్ని విద్యలకు ఆధారమైనది బ్రహ్మ విద్య. ఎక్కడైనా సరే ఏది తెలుసుకుంటే ఇంక ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అటువంటి విద్య అన్ని విద్యలకు ఆధారభూతమైనది. దాన్ని ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క జ్యేష్ఠ పుత్రాయ, పెద్ద కొడుకు అథర్వాయ, అథర్వుల వారికి ప్రాహ చెప్పారు. బ్రహ్మగారు ఆయన కొడుకు అథర్వుల వారికి చెప్పారు కాబట్టే ఇది అథర్వ వేదంలో నుంచి వచ్చిన ఉపనిషత్తు. దీన్ని మనం చదువుకుంటూ వెళ్దాము. ఇందులో మనం 8వ అధ్యాయంలో చదువుకుంటున్న అక్షర బ్రహ్మము మన భగవంతుడి అధ్యాయంలో చెప్తున్నది ముండకంలో ఉన్నది అని నాకు ఎట్లా తెలిసింది అంటే, ఎక్కడ ఉన్నది ఇది నాకు ఇక్కడ చూసుకుంటే తెలియట్లేదు. ఇన్నాళ్ళు చదివానే నేను, ఇన్నిసార్లు చదివినా కూడా ఎందుకు భగవద్గీత ఆశాంతం అర్థం కావట్లేదు. అందరికీ తెలుస్తుంది, విధువు అన్నారు, మరి నాకు మొత్తం అర్థం కాలేదు ఎందుకని. ఎక్కడ ఉన్నది అని వెతుక్కుంటే ఇది ముండకోపనిషత్తు sanskritdocuments.org. నేను కావాలని దాని ఫాంట్ పెంచాను మనకి తెలియడానికి, కనిపిస్తూ ఉందని. అయితే ఈ ముండకోపనిషత్తులో ఉన్న విషయమే ఇంగ్లీష్లోకి, ఇక్కడ ఇంగ్లీష్లో అవకాశం లేకుండే, నాకు కనిపించలేదు ఇంగ్లీష్లో సెర్చ్ చేయడానికి. అందుకని ఐట్రాన్స్ నొక్కితే, ఐట్రాన్స్ అన్న ఈ లింక్ నొక్కితే ఇక్కడికి తీసుకెళ్ళింది. ఇందులో సెర్చ్ చేశాను, అక్షర అని వెతికితే అందులో వచ్చిన చోట అక్కడక్కడ ఉన్నవి చూపిస్తాను. ఇది మొదటి ముండకంలోది, మొదటి ఖండంలోది 5వ మంత్రం. అందులో అధ పరాయయ తద్ అక్షరం అధిగమ్యతే, దేనివల్ల తత్ అక్షరాన్ని, ఆ తత్ పదార్థమైన అక్షరాన్ని పొందుతారో. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్న సమయాల్లో 2 మార్గాల్లో వెళ్తారు. ఒకటి ధూమ మార్గం, ఒకటి జ్యోతిర్మార్గం అని. ఆ 2 మార్గాల్లో ఏ విధంగా ప్రయాణం చేస్తారు. అయితే జ్యోతిర్మార్గంలో వెళ్ళిన వాళ్ళు అక్షర పరబ్రహ్మాన్ని, తత్ అక్షరాన్ని ఏ విధంగా పొందుతారు అన్న విషయం చెప్తూ మొదలు పెడుతుంది మనకు ఈ ఉపనిషత్తు. అదే విషయం అది చెప్తూ తథా అక్షరాత్, ఇది తెలుగులో కూడా చూద్దాము. 7వ మంత్రంలో ఉంటుంది ఇక్కడ. 5వ మంత్రం అధ పరాయయ తదక్షరం అధిగమ్యతే, తర్వాత 7వది తథా అక్షరాత్ సంభవతి ఇహ విశ్వం, ఆ అక్షరం వల్లే, అక్షరాత్ అక్షరం వల్లే ఈ విశ్వమంతా సంభవిస్తుంది అని చెప్తూ ఉంటుంది. అటువంటివి మనకు ఒక 7 చోట్ల అక్షరం అని వస్తుంది. ఏన అక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తత్వతః బ్రహ్మ విద్యాం. ఇది యథార్థంగా బ్రహ్మ విద్య. దేనివల్ల ఆ అక్షరమైన పురుషుడు తెలుస్తాడో, ఆ సత్యము తెలుపుతూ ఉన్న అక్షర పరబ్రహ్మ విద్య. అక్షరాత్ వివిధాః అని, హి అక్షరాత్ పరతః పరః, పరానికే పరమైనది ఈ అక్షరం నుంచి వస్తూ ఉన్నది అని చెప్తూ తదేతత్ అక్షరం బ్రహ్మ తత్ ఏవ అక్షరం సౌమ్య విద్ధి అని తెలుసుకో అని చెప్తూ వస్తూ ఉంటుంది. ఇందులో మన 8వ అధ్యాయంలో ఇంకొకటి తమసః పరస్తాత్, తమస్సుకే, చీకట్లకే అవతల ఉంటుంది ఇది అని చెప్తూ ఉంటుంది. తమసః పరస్తాత్ అన్న మాట కూడా మన భగవంతుడు ఇందులో చెప్తాడు. తమసః పరస్తాత్ అన్న విషయము ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని. అందుకని ఇవన్నీ చూసుకోవడం వల్ల ఆ ముండకోపనిషత్తులో ఈ విద్య ఉన్నది, ఈ బ్రహ్మ విద్య అని తెలిసింది మనకి. ఇదే విషయాన్ని పెంజీకటి కవ్వలనెవ్వండు ఏకాకృతిన్ వెలుంగునో అని మన పోతనామాచులు కూడా భాగవతంలో తెలుగులో రాశారు. మొత్తం పెంజీకటి, కటిక చీకటికి అవతల ఏకాకృతిలో ఒక్కడు
వెలుగుతూ ఉంటాడో స్వయం జ్యోతిగా అని చెప్తూ ఉన్న ఆ అక్షరమైన నాశము లేని పరబ్రహ్మం గురించి చెప్తూ ఉన్న యోగము, అది అక్షర పరబ్రహ్మ యోగంలో చూసుకుంటూ వెళ్దాం. మనకు అర్థమైనంత వరకు చదువుకుందాము. కాబట్టి తత్ బ్రహ్మ ఏమి, ఈ తత్ త్వమసి, నువ్వే అయి ఉన్నావు అన్న విషయం మళ్ళీ చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అని చెప్తారు. అది తర్వాత చూసుకుందాం. ఇప్పుడు తత్ బ్రహ్మ గురించి అసలు ఏమి, అది అధ్యాత్మం అంటే ఏమి, కర్మ అంటే ఏంటి, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అంటే ఏమి, వెళ్ళిపోయే సమయంలో నువ్వెట్లా తెలుస్తావు అన్న 7 ప్రశ్నలకు మన భగవంతుడు ఈ అధ్యాయంలో జవాబు చెప్తున్నారు. కిం తత్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతం చ కిం ప్రోక్తం, అధిదైవం కిం ఉచ్యతే, అధియజ్ఞః కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభిః. వెళ్ళిపోయే సమయంలో ఆ నియమితమైన మనసులతో యోగ మార్గంలో ఉన్న వాళ్ళు, మనసేంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు, దేహం గురించిన అభిమానాన్ని వదిలిపెట్టి సర్వాన్ని, ఇహానికి సంబంధించిన ప్రతిదాన్ని వాళ్ళు త్యాగం చేసి ముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి కథం, ఏ విధంగా నువ్వు జ్ఞేయః అసి, తెలుస్తావు అని అడిగిన 7 ప్రశ్నలకు భగవంతుడు జవాబు చెప్పడం మొదలు పెడుతున్నారు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే, భూతభావ ఉద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః, అధిభూతం క్షరః భావః పురుషః చ అధిదైవతం, అధియజ్ఞః అహం ఏవాత్ర దేహే దేహభృతాంవర. దేహభృతాంవర, దేహాల్ని ధరించే వాళ్లలో శ్రేష్ఠుడైన వాడా, ఓ దేహి చెప్తా పట్టు. ఆ బ్రహ్మ ఏమి, ఆ బ్రహ్మ తెలుస్తుంది అన్నాడు కదా, తత్ బ్రహ్మ తెలుస్తుంది అంటే తత్ బ్రహ్మ ఏమి, తత్ బ్రహ్మకి మన అడిగాడు కదా మన అర్జునుడు. తత్ బ్రహ్మకి మన అడిగితే తత్ బ్రహ్మ అక్షరం, ఆ పరం బ్రహ్మ అక్షరం, అక్షరమై ఉన్నది. క్షరం అంటే నాశము, నాశము లేనిది, అవ్యయం, వ్యయం కానిది, అక్షరమై ఉన్నది, అక్షయమై ఉన్నది. అక్షయము, అక్షరము, అవ్యయము, వీటన్నిటికీ ఒకటే అర్థము, నాశము లేనిది అని. అటువంటి ఒక పరబ్రహ్మ ఉన్నది, దాని పేరు అక్షరము అని అక్షర పరబ్రహ్మ యోగం గురించి చెప్తున్నారు. అక్షర పరబ్రహ్మ విద్య ఇది. తర్వాత రెండో ప్రశ్న, అధ్యాత్మం అంటే ఏమి? ఈ అక్షర పరబ్రహ్మం యొక్క స్వభావము, స్వరూపము ఒక పురుషాకృతి తీసుకొని బ్రహ్మాండాలుగా ఉంటే, ఆ విరాట్ పురుషుడి యొక్క దేహంలో పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 భువన భాండాలన్నీ ఉంటాయి. ఆ విరాట్ పురుషుడి దేహంలో భుజాల నుంచి క్షాత్రము, శిరస్సు నుంచి బ్రాహ్మము, ఊరుల నుంచి వైశ్యము, పాదాల నుంచి శూద్రము, శుశ్రూష వస్తాయి అని చూసుకున్నాము. ఆ రకంగా ఇవే విషయాలు మళ్ళీ మళ్ళీ మనకు భాగవతంలో చెప్తూ ఉంటారు వ్యాసుల వారు. ఎందుకు చెప్తారంటే ఆయన మొత్తం వేదాలన్నీ చదువుకొని వాటిని వ్యాసం చేశారు. ఆయనకి వేదాలు, ఉపనిషత్తులు మొత్తం తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకుని ఆ విషయాల్ని ఆయన చాలా జాగ్రత్తగా భాష్యం రాసినట్టు మొత్తం పురాణాల్లో విస్తారంగా, సవిస్తరంగా ఉదాహరణలతో సహా మనకు ఇచ్చారు. ఈ వేదాల్లో ఉన్న విషయాలేమి అంటే, వేదాలు 4గా ఆయన విభాగం చేసి చూపించారు. ఆ వేదాలకి 6 అంగాలు కూడా ఉంటాయి. ఈ అంగాలతోటి అంటే భాగాలతోటి ఉన్న అంగి వేదము. వేదానికి 4 భాగాలు ఉంటాయి అనుకుంటే, ఆ 4 భాగాలుగా ఉన్న మొత్తం వేదమంతా ఒక అంగి అనుకుంటే, ఒక శరీరధారి అనుకుంటే, ఆ శరీరంలో ఉన్న వివిధమైన అంగాలు ఒక 6 అంగాలు ఈ వేదాంగాలని చెప్తారు. జ్యోతిష్యము, ఏదో శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము అని ఇవి దానికి భాగాలు. ఆ భాగాలతో కూడి ఉన్న భాగి, అంగి, దేహి ఈ వేదం అని చెప్తే,
అందులో కూడా మళ్ళీ మొత్తం కర్మకాండతో ఉన్న భాగం అంతా, వేదాల్లో ఉన్న కర్మకాండ అంతా ఈ 6 అంగాలతో ఉన్న ఆ మొత్తం కర్మకాండ ఇదంతా అపరావిద్య అని చెప్తారు. ఇదంతా ఐహికమైనది. ఈ కర్మకాండలో ఆ భాగంలో చెప్పిన విషయాలు వేదాంగాల్లో, కల్పనలో, జ్యోతిష్యంలో వాటిలో చెప్పినవన్నిటితో కలిపి మనం చదువుకుంటే, అందులో ఉన్న విషయాల్ని మనము ఉపాసన చేస్తే, ఆ యజ్ఞ భాగాల ఉపాసన కాండలో ఉన్న కర్మకాండల్లో ఉన్న భాగాల్ని మనము ఆచరిస్తే, కావాలంటే ఈ భువనం నుంచి, భూమి దగ్గర నుంచి ఆ బ్రహ్మం వరకు మనం ప్రయాణం చెయ్యొచ్చు. అయితే ఇవన్నీ కూడా వెళ్ళిపోయే లోకాలే. ఆ సమయం వస్తే, ఆ కాలం వస్తే ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా అన్ని వెళ్ళిపోయే లోకాలే. లేదా ఆ లోకం దాకా వెళ్ళినా కూడా మళ్ళీ మనం వచ్చి ఇక్కడ పుట్టవలసినవే. మళ్ళీ తప్పకుండా మళ్ళీ జన్మలుండే లోకాలే ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ అపరావిద్యలు. వెళ్ళిపోతే ఇంకా తిరిగి రాని స్థితికి వెళ్ళిపోయే విషయానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చేది, అటువంటి విద్యని ఇచ్చేది పరావిద్య. ఆ పరావిద్యనే బ్రహ్మ విద్య అని కూడా పిలుస్తారు. ఆ బ్రహ్మ విద్యలో ఉన్నవి ఉపనిషత్తులు, అవి మనం చదువు. బ్రహ్మ విద్యలో, ఉపనిషత్తుల్లో చెప్పే బ్రహ్మ విద్యల్లో కూడా మళ్ళీ కొంచెం కర్మకాండ, ఉపాసన కాండలు కూడా ఉంటాయి. మళ్ళీ మనం చాందోగ్యోపనిషత్తులో మనం కొంతవరకు చూసుకున్నాము. 5 అధ్యాయాల్లో పైన మళ్ళీ కర్మకాండ, ఉపాసన కాండల విషయాలు కొన్ని చెప్తారు. అట్లానే మనకు ముండకోపనిషత్తుల్లో కూడా చెప్తారు. అందులో కూడా మళ్ళీ జ్ఞాన భాగాలు కూడా ఉంటాయి. ఇందులో కూడా అక్షర పరబ్రహ్మంలో కూడా ఏ విధంగా యోగి ఈ భూమి నుంచి ప్రయాణ కాలంలో వెళ్ళిపోయే సమయంలో బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధంగా జ్యోతిర్మార్గంలోనో ధూమ మార్గంలోనో ప్రయాణం చేస్తారు. ధూమ మార్గంలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చి పుడతారు. జ్యోతిర్మార్గంలో వెళ్ళిపోయిన వాళ్ళు బ్రహ్మలోకం దాకా వెళ్ళి అక్కడ చాలా కాలం ఉండి, ఆ కల్పాంతం సమయంలో బ్రహ్మగారు వెళ్ళిపోతున్న సమయంలో బ్రహ్మగారు ఆయనకు ఆ రోజు అయిపోయి ఆయన మొత్తాన్ని లయాన్ని చేసిన సమయంలో ఇంకా తర్వాత వాళ్ళు బ్రహ్మాండాన్ని భేదించి అక్కడి నుంచి పరబ్రహ్మంలో కలుస్తారు అన్న విషయాన్ని మనము మొన్ననే వ్యాస భాగవతంలో శుక్ల వారు చెప్తూ ఉండగా 2వ స్కందంలో చెప్పడం ఆయన మొదలు పెడుతూ ఉండగా మనం చదువుకుంటూ వచ్చాము. ఆ విషయాలన్నీ ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. మనం అన్ని కలిసి చదువుకుంటూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు మనకు ఆ రోజు వచ్చింది, అందుకని అటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం కలిసి వస్తున్నది. ఆయన ఆ విషయాలు చెప్తున్నారు ఇక్కడ. అది ఆ అక్షరం, ఆ పరబ్రహ్మము అక్షరం. ఇక్కడ ఈ బ్రహ్మ విద్యలో మనం ఇప్పుడు చదువుకుంటున్న పరావిద్యలో బ్రహ్మ విద్యలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక బ్రహ్మ విద్య అక్షర విద్య, అందులో పరబ్రహ్మం అక్షరము. ఆ అక్షరం పరబ్రహ్మం యొక్క స్వభావం, స్వరూపము అధ్యాత్మం. దాన్నే జీవాత్మ అని కూడా పిలుస్తారు కొందరు. ఇప్పుడు కర్మలంటే ఏమి? కిం కర్మ అని 3వ ప్రశ్న అడిగావు కదా. కర్మలేమి అంటే భూతాల యొక్క ప్రాణులు, పంచభూతాలతో ఉన్న ఈ మొత్తం జగత్తు, ఆ పంచభూతాలతో తయారైన ప్రాణులు, ఆ భూతాలన్నీ వాటి యొక్క ఉద్భవము, అవి ఉండడము, స్థితి, భావము. భవము అంటే పుట్టుక, భావము అంటే ఉండడము, వాటి విసర్గము, వాటి లయము. ఎందుకంటే సర్గ అంటే మళ్ళీ సృష్టి, విసర్గ అంటే సృష్టి విగతమైపోవడము అంటే లయమైపోవడము, విసర్గం అంటే లయము, ఉద్భవం అంటే సంభవము సృష్టి, భావము అంటే స్థితి, స్థితి, సృష్టి, లయము. ఈ 3 భూతాలకు సంబంధించిన విషయాలు ఏవున్నాయో అవన్నీ కర్మలు. ఎందుకంటే సృష్టి చేయడము, లయం చేయడము, స్థితి కారకము అని ఏది చెప్పినా కర్మలే. ఆ కర్మలన్నా సంగీతం పేర్లతో ఉంటాయి. అవి కర్మలు. సృష్టి స్థితి లయలన్నీ కర్మలు. ఆ రూపాలు, ప్రకృతి గుణాలతో సహా కనిపిస్తున్నవి, కనిపించనివి, పరాపరంగా సదసత్తుగా జీవ జగత్తులుగా ఉన్నవన్నీ అధ్యాత్మము. వీటన్నిటికీ పరంగా ఉండి ఎక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయో అది అక్షరము. ఇప్పుడు ఈ భూతాలన్నీ ఉద్భవించడానికి, ఉండడానికి
లయమైపోవడానికి వీటన్నిటికీ మార్పులతో కూడి ఉండడము, క్షయమైపోతూ ఉండడం అన్న భావం ఏదున్నదో అది అధిభూతం. పంచభూతాత్మకమైనది ఏదైనా నశించిపోతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనము ఛాందోగ్యోపనిషత్తులో చెప్పుకుంటున్న మట్టి కుండ చూసుకుందాము. మట్టి అధ్యాత్మము, స్వభావం, అది అక్షరము. అందులో నుంచి ఈ భూతాలు రావడము, ఉండడము, వెళ్ళిపోవడం అన్న మార్పులతో, వికారాలతో, పేర్లతో ఉంటున్న ఆ కుండలు ఎన్నైనా రావచ్చు. అవన్నీ మారుతూ ఉంటాయి, క్షయమైపోతూ ఉంటాయి, క్షరమైపోతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి. కానీ మట్టి మాత్రం అట్లానే ఉంటుంది. అంతవరకు అది అధ్యాత్మము, ఇది అధిభూతము. అయితే ఈ రెండు, అధ్యాత్మం అధిభూతము, ఇది అక్షరము, ఇది క్షరం, అది నశించదు, ఇది నశిస్తుంది అని క్షరాక్షరాలుగా ఉన్న ఈ మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? కుండ అన్నది లేదా కూజ అన్నది ఇట్లాంటి రకరకాల మార్పులతో, వేరు వేరు రూపాలతో ఉన్నది, వేరే వేరే పేర్లతో ఉన్నది, మారుతూ ఉంటుంది. ఉంటే ఉంటుంది కుండ, లేకపోతే పగిలిపోతుంది. కుండగా దాన్ని తయారు చేయకన్నా ముందు కుండ లేదు, పగిలిపోయిన తర్వాత కుండ లేదు. అయితే కుండ తయారైన సమయంలో ఉన్న కుండ, ముందు వెనకాల లేని కుండ, అది ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. మట్టి మాత్రం ఎప్పుడు ఉన్నది, అది అక్షరము. ఈ కుండ మాత్రం క్షరం, ఎందుకంటే మారిపోతూ ఉన్నది, అది అధిభూతము. ఈ పంచభూతాలతో, ఎందుకంటే కుండ తయారు కావాలి అంటే మనకి కుండ మట్టిలో నుంచి వస్తుంది, మట్టి మళ్ళీ భూమి, మట్టి భూమిలో నుంచి వస్తుంది కాబట్టి మట్టి అంటే భూమి. ఈ ఉత్తం మట్టితోటి కుండ తయారవ్వదు, దానికి నీళ్లు కావాలి. నీళ్లు ఉంటేనే మట్టిని కలిపి దాన్ని పిసికి దాన్ని అది మాల్యబుల్ గా తయారు చేయడానికి, కుండ తయారు చేయడానికి వీలుగా ఉంటేనే అది చేయొచ్చు. ఉత్త మట్టితోటి కుండ చేయలేం, నీళ్లు కావాలి. పృథివీతోటి, భూమితోటి సరిపోదు, నీళ్లు కావాలి. ఆ భూమి నీళ్లు ఉంటే సరిపోదు, అది కుండ రూపాకారాన్ని తయారు చేసిన తర్వాత అది అట్లా నిలబడి ఉండదు. దాన్ని కాల్చాలి, గట్టిపడ్డం కోసం. కాల్చాలి అంటే నిప్పు కావాలి. ఈ నీరు, నిప్పు, భూమి, ఈ మూడు అన్న పంచభూతాలు కనిపిస్తాయి కళ్ళకి. కనిపించకుండా మళ్ళీ గాలి, దాంతో పాటే ఆకాశం కూడా ఉంటుంది. కుండలో ఖాళీ ఉంటుంది, కుండ మధ్యలో ఖాళీ ఎట్లయినా ఉంటుంది. కుండలో అణువణువున ఖాళీలు ఉంటాయి. ఆకాశము అణువణువున గాలి వస్తూ పోతూ ఉంటుంది. ఈ 5 భూతాలు, ఈ పంచభూతాలు లేకుండా ప్రపంచంలో ఏది ఉండదు. కాబట్టి ఆ ఉన్న సూక్ష్మమైన భూతాలన్నీ అక్షరాలు, స్థూలంగా ఉండి నశించిపోతూ రూపాలు, మార్పులతో ఉన్నది ఏదైనా సరే అది క్షరము. ఈ క్షరానికి, ఆ అక్షరానికి ఇప్పుడు కావాలంటే కుండ ఉండొచ్చు, పోవచ్చు. మట్టి మాత్రం ఉంటుందంటే మట్టి ఎల్లకాలం ఉండదు. పంచభూతాల్లో ఉన్న ఈ మట్టి, భూమి, ఒక్కొక్కసారి అది కూడా లయమైపోవచ్చు మొత్తము. భూమి లేకుండా పోయినా కూడా ఉన్నదేమి? ఈ క్షరాక్షరాలకు కూడా పరంగా ఉన్న అక్షరం ఏదైతే ఉన్నదో, అది ఏది నశించకుండా ఉంటుందో అది పరబ్రహ్మము. అటువంటి అక్షరంలో నుంచి క్షరాక్షరాలుగా అధ్యాత్మం అధిభూతంగా వచ్చేవన్నీ కళ్ళకు కనిపిస్తున్నా కనిపించని వివిధ ఆకృతులతో, రూపాలతో, నామాలతో ఉన్న విషయాలు. ఈ భావాలన్నీ అంటే ఉండడము, ఉద్భవించి ఉండేవన్నీ భావాలు, భూత భావాలు. ఇప్పుడు వీటన్నిటికీ శక్తి కావాలి. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని చెప్పుకుంటాం. మనం చాలా శక్తులు చెప్పుకుంటాం. అసలు ఏదైనా పని చేయాలి, నడవాలి, ఒకటి ఉండాలి, లేకుండా పోవాలి, ఏం జరగాలన్నా దానికి వెనకాల దైవం ఉండాలి, శక్తి ఉండాలి. ఎన్నో దేవతలుగా మనము 33 దేవతలు అంటాము, 3 కోట్లు అంటాము. ఏవైనా సరే ఆ మొత్తం దైవతం అంతా ఆ పురుషము, విరాట్ పురుషుడని మనం మొత్తం వర్ణించి చెప్పుకున్నాము. అదే ఆ విరాట్ పురుషమంతా అది దైవతము. ఆ తర్వాత ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? నువ్వు అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి జవాబు వచ్చింది? ఆ తత్ బ్రహ్మ కిం అన్నావు, అది అక్షరం, దానికి నాశం లేదు, అదొకటి ఉన్నది. రెండో ప్రశ్న అధ్యాత్మం అంటే ఏమి అన్నావు, దాని స్వభావం, దాని స్వరూపమే అధ్యాత్మము. ఒకవేళ అది రూపం తీసుకుంటే, అది ఒకవేళ ఏదైనా చెయ్యాలి, నేను ఒక్కడి ఉన్నాను,
చాలా అవుతాను అనుకుని పుట్టి దాని తర్వాత చేస్తున్నదంతా ఏదున్నదో అది ఆ స్వభావం అంతా అధ్యాత్మము. ఈ భూతాలన్నీ ఉండడం, మారుతూ ఉండడం, లేకుండా ఉండడం, ఇటువంటివన్నీ కర్మలు. ఈ క్షరమయ్యేవన్నీ అధిభూతాలు. అది దైవము, పురుషము. మొత్తం 6 వచ్చాయి కదా. బ్రహ్మము, అధ్యాత్మం 2, కర్మ 3, అధిభూతం 4, అధిదైవం 5. అది యజ్ఞం చెప్తా చూడు. 6వది. అది యజ్ఞం ఏదో కాదు, అహం ఏవ నేనే. ఈ దేహంలో ఉన్న అది యజ్ఞము. అహం ఏవ నేనే, నేను అన్నది ఏదుందో అదే యజ్ఞము. యజ్ఞంగా చేసే కర్మలన్నీ మొత్తం ఏ కర్మ అయినా సరే చేస్తున్నదంతా యజ్ఞమే. ఆ యజ్ఞమంతా నేను అన్నదే అయి ఉన్నది. 6 ప్రశ్నలు అయ్యాయి. 7వది చూద్దాం. అంతకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సః మద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో ప్రయాణకాలే మాం తే విదుహు. ఆ యుక్తమైన యుక్తితో కూడిన యోగంతో కూడిన మనసున్న వాళ్ళు, ఆ యోగ సాధనలో ఉన్న వాళ్ళు ఇంకా చివరికి వచ్చారు. వాళ్ళ యోగ సాధన సిద్ధిగా మారే సమయం వచ్చింది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే సమయం వచ్చింది అన్నప్పుడు వాళ్ళు నన్ను విదుహు తెలుసుకుంటారు అన్నావు కదా. అంటే ఏమి అని అడిగావు నువ్వు. దానికి ఆ ప్రయాణ కాలం గురించి తెలుసుకునే విషయం గురించి చెప్తాను విను. ఎవరైతే అంతకాలే ప్రయాణకాలే వెళ్ళిపోయే సమయంలో మాం ఏవ నన్నే స్మరిస్తూ కళేవరం ముక్త్వా శరీరాన్ని వదిలిపెట్టి యహ ఎవరైతే ప్రయాతి వెళ్ళిపోతాడో సహవాడు మద్భావం నా భావాన్ని నా స్వరూపాన్ని యాతి పొందుతాడు. నన్ను స్మరిస్తూ వెళ్తే నన్నే పొందుతాడు. యత్ భావం తద్భవతి. అందులో అత్ర ఈ విషయంలో సంశయ నాస్తి, అనుమానం లేదు. యద్భావం తద్భవతి. నువ్వు ఏది భావిస్తావో నువ్వు అదే అవుతావు. నువ్వేది భావిస్తావో అదే అవుతుంది. ఇందులో అనుమానమేమీ లేదు అని ఆయన 7 ప్రశ్నలకి 3 శ్లోకాల్లో జవాబు చెప్పారు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే భూతభావ ఉద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరః భావః పురుషః చ అధిదైవతం అధియజ్ఞః అహం ఏవ అత్ర దేహే దేహభృతాంబర అంతకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సః మద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. యం యం వా అపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, అంతే అంతకాలం వచ్చినప్పుడు, ప్రయాణకాలం సమయంలో ఇంక వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు యం యం భావం ఏ భావాన్ని స్మరిస్తూ కళేవరం త్యజతి శరీరాన్ని వదిలిపెడతాడో వాడు ఆ భావం భావితః ఏ భావాల్ని భావిస్తూ ఉన్నవాడు ఏ భావాల్ని స్మరిస్తూ వెళ్ళిపోతాడో శరీరాన్ని వదిలిపెట్టి వాడు సదా ఎల్లప్పుడూ తం ఏవ ఏతి అవే పొందుతాడు. వాడు ఏది కోరుకుంటాడో వాడు అదే పొందుతాడు. వాడు ఉన్నంత కాలం ఏది ఆలోచిస్తుంటాడో పోయే సమయంలో కూడా వాడికి అదే స్మరణకు వస్తుంది. అదే స్మరిస్తూ వాడు వెళ్ళిపోయినప్పుడు అదే పొందుతాడు. ఇందులో అనుమానం లేదు. యద్భావం తద్భవతి. యం యం వా అపి స్మరన్ భావం త్యజతి అంతే కళేవరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఏది స్మరిస్తూ ఉంటాడో వాడికి చివరికి కూడా అదే గుర్తుకొస్తుంది. ఏది జీవితాంతం స్మరిస్తుంటాడో కనీసం వాడు
చివరికి వస్తున్న సమయంలో ఏది ఎక్కువగా స్మరిస్తుంటాడో వెళ్ళిపోయే సమయంలో వాడికి అదే స్ఫురణకు వస్తుంది. ఏది అనుకుంటూ వెళ్ళిపోతాడో వాడు అదే పొందుతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తస్మాత్ కాబట్టి సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధిః మాం ఏవ ఏష్యసి అసంశయః. తస్మాత్ కాబట్టి సర్వేషు కాలేషు అన్ని కాలాల్లో మాం అనుస్మర నన్నే స్మరిస్తూ ఉండు. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా యుద్ధం చేస్తూ ఉండు, ఇంట్లో కర్మలు చేసుకుంటూ ఉండు, రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఉండు, లేదా పడుకొని నిద్రపోతూ ఉండు, ఆలోచిస్తూ ఉండు, టీవీ చూస్తుండు, ఏది చేస్తున్నా సరే సర్వేషు కాలేషు ఎల్లప్పుడూ నేను నేను అని ఆలోచించుకుంటూ ఉంటే, ఆ విధంగా మయి నాకు అర్పితమైన మనసు బుద్ధి ఉంటే ఇంకా అప్పుడు ఏ సమయంలో వెళ్ళిపోతామో తెలీదు. ప్రయాణ కాలం చెప్పొస్తుందా, ఏదో టైంలో వస్తుంది. ఒకవేళ యోగులైతే వాళ్ళు కావాలంటే యోగ మార్గంలో వాళ్ళు మూలాధార చక్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రాణవాయువులను పైకి తోస్తూ చివరికి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వాళ్ళు ఆ విధంగా మోక్షాన్ని సాధించొచ్చు. ఆ విధంగా వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టొచ్చు. దానికి వాళ్ళు కోరుకుని ఆ ప్రయత్నం చెయ్యొచ్చు. ఆ సమయంలో కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని వాళ్ళు నిర్ణయించుకొని ఆ సమయంలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా చివరి క్షణంలో వాళ్ళ మనసు కదిలి వాళ్ళ మనసులో ఏ ఆలోచన మెదిలిందో వాళ్ళు అదే మళ్ళీ పొందుతారు కదా. కాబట్టి ఏం చెయ్యి అంటే నువ్వు ఏది చేస్తున్నా సరే, ఇంకా వాళ్ళ యోగులకి అట్లుంది పరిస్థితి అంటే, మిగిలిన వాళ్ళకి అయోగులకి ఆ యోగ మార్గంలో బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి వెళ్ళిపోవడం అన్న యోగ మార్గాన్ని అవలంబించే వాళ్ళు కారు. మిగిలిన వాళ్ళందరూ వేరే మార్గాల్లో ఉంటారు. భక్తి మార్గంలోనో, ఉపాసన మార్గంలోనో, లేకపోతే ఏదో జ్ఞాన మార్గంలోనో ఉంటారు, లేదా కర్మ మార్గంలో ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ ఏదో మార్గంలో ఏవో కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఆదాటన వెంటనే గుర్తు రావాలంటే రావడం కష్టం. కాబట్టి ఎందుకైనా మంచిది వెళ్ళిపోయే సమయం ఎప్పుడొస్తుందో సర్వేషు కాలేషు మనసు బుద్ధి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి ఆత్మ గురించి ఆలోచిస్తూ దాని గురించే ఎల్లప్పుడు తపిస్తూ దాన్నే స్మరిస్తూ ఉంటే వెళ్ళిపోయే సమయం అని స్పెషల్గా ఏముంది, ఎప్పుడు ఏ సమయంలో వెళ్ళిపోయినా పర్వాలేదు, అదే ఆలోచన ఉంటుంది. ఆ రకంగా ఉన్నప్పుడు మాం ఏవ ఏష్యసి నన్నే పొందుతావు అసంశయ, ఇందులో అనుమానమేమీ లేదు. నన్నే పొందుతావు, ఇందులో అనుమానమేమీ లేదు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధిః మాం ఏవ ఏష్యసి అసంశయః. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. దానికేం కావాలి? సర్వేషు కాలేషు నన్నే స్మరించు, నన్నే నువ్వు మనసులో పెట్టుకో, నాకే నీ మనోబుద్ధేంద్రియాలన్నిటినీ అర్పించంటే అది వెంటనే వచ్చే విషయం. అది అభ్యాసం చేయవలసి ఉంటుంది, అభ్యాసం చెయ్యాలి. కాబట్టి అభ్యాస యోగం కావాలి, అభ్యాస యోగం కావాలి మనకు. ఆ యోగం ఈ యోగం కాదు, ముఖ్యంగా కావాల్సింది అభ్యాస యోగము. ఆ యోగం పట్టాలి. ఆ యోగం పట్టలేదంటే, ఆ యోగ్యతే లేదంటే, అభ్యాసం లేదు, ప్రాక్టీస్ లేదంటే సడన్ గా ఎక్కడ గుర్తొస్తుంది? సడన్ గా ఎప్పుడు చేసే పనులు 7 గంటలు అయిందంటే ఏదో టీవీ సీరియల్ చూడాలి, పొద్దున 7 అయింది ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో రాత్రి 10 అయింది పడుకోవాలని ఈ విషయాలే గుర్తొస్తే, రాత్రి 10 అవుతున్న సమయంలో 10 అవుతుంది అన్నప్పుడు మనకేం గుర్తొస్తుంది? ఓహో 10 అయింది పడుకోవాలని గుర్తొచ్చింది అనుకోండి. ఆ సమయంలో ప్రయాణ కాలం ఒకవేళ వస్తే 10 అయింది పడుకోవాలని గుర్తొస్తుంది. ఇంకా తర్వాత ఎటువంటి జన్మ వస్తుందో అటువంటి ఆలోచనతోటి శరీరాన్ని వదిలిపెట్టిపోతే. కాబట్టి ఎప్పుడూ నేను 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 అన్న ఆత్మ గురించిన భావనతోటే ఆత్మ అభ్యాస యోగంలోనే వాడి యుక్తి మొత్తం ఉండాలి. వాడి యోగ సాధనంతా ఏ పని చేస్తున్నా మనసు ఇదే ఆలోచిస్తుండాలి. ఏది పని చేస్తున్నా, ఏ సినిమా చూస్తున్నా, ఏది చేస్తున్నా ఆత్మతత్వానికి బ్రహ్మతత్వానికి ముడేసుకొని వాడు ఒకవేళ చూసుకుంటూ పోతే, వాడు ఏది చేస్తున్నా సరే ఇదే విధంగా ఉన్న మనసుతో ఉంటే అప్పుడు వెళ్ళిపోయే సమయాన్ని స్పెషల్ గా ఏముంది, ఎప్పుడు వెళ్ళిపోయినా అదే మనసుతో ఉంటాడు వాడు. 10 గంటలైంది నేను పడుకోవాలి కాదు, సరే 10 గంటలయ్యింది
ఇవాళ ఏం చదువుకున్నాను? అక్షర పరబ్రహ్మ యోగం గురించి చదువుకున్నాను. అక్షర పరబ్రహ్మ అంటే ఏమి? అవ్యయమైన, అక్షరమైన, నాశం లేని ఆ ఆత్మ చైతన్యం ఎవరై ఉన్నది? మనం చాందోగ్యోపనిషత్తులో చూసుకున్న తత్వమసి అని చెప్తారు, అది నేనే అయి ఉన్నది. ఆ రకంగా 10 గంటలైంది పడుకుందాం దగ్గర ఆగకుండా 10 గంటలైంది, ఈ 10 గంటలు పడుకునే సమయం లోపల ఇవాళ నేనేం నేర్చుకున్నాను అని ఏదో ఒక ఉపాయం, యుక్తి ఉండాలి. ఇంక దానికి ప్రతి వాళ్ళు ఎవరి సొంత మనస్థితిని బట్టి ఏదో ఒక అభ్యాస యోగాన్ని వాళ్ళు యుక్తితో పుచ్చుకుని ఉండాలి. ఆ రకంగా ఒకవేళ వాళ్ళ చేతస్సు, మనస్సు నా అన్యగామిన, అది అన్యగామిన, నా అన్యంగా వెళ్ళదు, వేరే రకంగా వాళ్ళ బుద్ధి వెళ్ళదు. 10 గంటలైంది పడుకుందాము, పొద్దున 7 గంటలకు ఆఫీస్ పని స్టార్ట్ చేయాలి కాబట్టి కనీసం 6:45 కన్నా లేద్దాం, అలారం పెట్టుకుందామని పక్కకు వెళ్ళదు మనసు. 10 గంటలైంది, ఏం నేర్చుకున్నాము, రేపు పొద్దున 7 గంటలకు లేవాలి, లేస్తే లేచాము, 7 గంటలకు లేచామంటే సూర్యోదయం అవుతుంటుంది. సూర్యోదయం అంటే అన్నట్టు గుర్తొచ్చింది ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని. తమస పరస్తాత్కు ఉన్న విషయం ఏమి, అది 7 గంటలకి తప్పకుండా ఎట్లా వస్తుంది? ఏదో ఒకటి, ఏ మార్గమైనా మీరు ఇష్టము. ఎగ్జాంపుల్స్ ఎంతైనా చెప్తారు, ప్రతి వాళ్ళు చెప్తారు, ప్రతి గురువు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఏదో ఒక మార్గం అవలంబించాలి, పొద్దుస్తమానం ఇదే ఆలోచించాలి. అన్య గమనం చేయొద్దు మనసు, వేరుగా ప్రయాణం చేయకూడదు మనసు. ఇదే ప్రయాణ కాలంలో స్పెషల్ గా మళ్ళీ అక్కడికి తెచ్చుకోవడం కాదు. ఎప్పుడు మనసు అటే ప్రయాణం చేస్తుంటే ప్రయాణ కాలం వస్తే అటు సైడ్కే వెళ్ళిపోతుంది. ఇంకా అది విషయం. అన్యంగా ఎటు సైడ్ అటు సైడ్ మనసు పడిపోకుండా మనసు ఎప్పుడు ఇటువైపే ప్రయాణం చేస్తుంటే, మనసు వేరే వేరే విషయాలపైకి ప్రయాణం చేయకుండా మనసు ఎప్పుడూ ఇదే పరబ్రహ్మం గురించి తెలుసుకోవడం, దాని గురించి ఆలోచించడం, మననం శ్రవణం గురించే అది ప్రయాణం చేస్తుంటే ప్రయాణ కాలం వచ్చినా అటువైపే ప్రయాణం చేస్తుంటుంది. అటువంటిది అభ్యాస యోగం. దాని పేరు అభ్యాస యోగం. దాన్ని ఏదో యుక్తితోటి, ఏదో ఒక ఉపాయంతో పట్టుకోవాలి. అటువంటి చేతస, ఎటువంటి చేతస్సు అన్యగామిన నా, అది వేరేగా అసలు గమనం చేయదు, అసలు వేరే రకంగా ప్రయాణం చేయదు. మనసు ఎప్పుడు ఇటే ప్రయాణం చేస్తుంటుంది, వెళ్ళిపోయినప్పుడు కూడా ఇటే ప్రయాణం చేస్తుంది. ఆ రకంగా అది ప్రయాణం చేసేటట్టు ఏదో ఒక అభ్యాస యోగాన్ని పట్టుకుని ఉన్నవాడు ఆ దివ్యమైన పరమం పురుషం, పరమ పురుషుణ్ణే యాతి పొందుతాడు. ఎందుకంటే వాడు అనుచింతయన్, ఎప్పుడు దాని గురించే చింతిస్తుంటాడు. మననం, చింతనం, శ్రవణం ఇంకివే చేస్తుంటాడు. వాడు మనసు ఎప్పుడు ఇటే గమనం చేస్తుంటుంది కాబట్టి వాడు ప్రయాణం కూడా అటువైపుకే ఉంటుంది. వాడు ప్రయాణ కాలం వచ్చినప్పుడు అటే ప్రయాణం చేసి ఇంక దేని పొందుతాడు, అటే వెళ్తే ఇంకా అదే పొందుతాడు. కాబట్టి వాడు పొందేది అదే, వాడు అదే యాతి. అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పాఠ అనుచింతయన్. కవిం పురాణం అనుశాసితారం అణోః అణీయాంసం అనుస్మరేత్ యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఆ కవి సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ చూడగలిగినవాడు, పురాణం సనాతనమైన వాడు, అనుశాసితారం అన్నిటినీ శాసించేవాడు, శాస్త, అణోహో అణీయాంసం అణువులోనే అణువైన వాడు. అటువంటి వాణ్ణి యహ ఎవరైతే స్మరేత్, అనుస్మరేత్ అనుసరిస్తూ ఇంకా ఎటు పోకుండా అనన్యంగా దీన్నే స్మరిస్తూ ఉంటే అప్పుడు వాడు అదే చేరుతాడు. కాబట్టి చేయవలసిందేమి, సర్వస్య ధాతారం అన్నిటికీ ధాత అయిన వాడు, అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాడిని ఆ అచింత్య రూపం, నేను ఆలోచిస్తానంటే దొరికే రూపం కాదది, కానీ ప్రయత్నం మాత్రం చేయవలసే ఉంటుంది. దానికే ఇవన్నీ మనకు ఇన్ని శాస్త్రాలు, పురాణాలు, ఇంతమంది గురువులు, ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు ఉన్నదే అందుకు. ఆ ఊహకు కూడా అందని అనూహ్యమైన, అనిర్వచనీయమైన ఆ పదార్థం గురించే ఆలోచిస్తూ ఉండాలి. అది ఎట్లా ఉంటుంది, ఆదిత్యవర్ణంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. తమసః పరస్తాత్, చీకట్లకు ఆవల ఉంటుందది.
చీకట్లన్నిటికీ అవతల ఉంటుంది, స్వయం జ్యోతిగా ప్రకాశిస్తుంటుంది. ఊహించడానికి కష్టము, కానీ ప్రయత్నం చెయ్యాలి. అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ఊహాతీతమైన చీకట్లకు అవతల ఉన్న అటువంటి ఆదిత్యవర్ణంలోని రూపము, అది సర్వజ్ఞము, పురాణము, శాస్త్ర అణువులోనే అణువైన ఉన్నది. అటువంటి దాన్ని యహ ఎవరైతే అనుస్మరేత్ స్మరిస్తూ ఉంటాడో వాడు ఏమైతుంది, ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తః యోగ బలేన చ ఏవ భ్రువోః మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సహతం పరం పురుషం ఉపైతి దివ్యం. అచలైన మనసా, ఇంకా నిశ్చలమైన మనసు. ఎటువంటి నిశ్చలము? మన గురువు గారే చెప్పారు, గాలి లేని గదిలో నిశ్చలంగా ప్రకాశిస్తున్న దీపం లాంటి మనసు. అటువంటి మనసుతో ప్రయాణ కాలంలో ఉన్నవాడు, ఆ యోగ బలంతో, ఆ యుక్తితో ఉన్నవాడు, యోగ బలంతో ఉన్నవాడు. వాడి యోగం బలంగా ఉండాలి. అది బలహీనంగా ఉండద్దు. ప్రతి దానికి ఆ యోగం జారిపోకుండా ఉండాలి. అది ప్రతి దానికి పని వచ్చింది, పాట వచ్చింది, పన్నుడింది, ఏంటో కంటికి నొప్పి వచ్చింది, ఇంటి పక్కన వాడు ఎదురొచ్చాడు, ఇంక పిల్లి అడ్డం వచ్చింది, ప్రతి దానికి ముందు చదువు ఆగిపోతుంది, యోగం ఆగిపోతుంది. అనుస్మరణ ఎక్కడున్నది? అసలు నార్మల్ స్మరణ కూడా లేదు. అటువంటి బలహీనమైన యోగాలు పనికిరావు. ఆత్మబలం కావాలి, మనోబలం కావాలి, యోగ బలం కావాలి. మనం చదువుకుంటున్నది ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. అటువంటి బలమైన యోగం కావాలి. భక్తితో యుక్తమై ఉండాలి. భక్తి కావాలి, ఆసక్తి కావాలి. అది కావాలి అన్న ఆసక్తి కావాలి. నాకు ఆ బ్రహ్మ విద్య కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అన్న ఆసక్తితో యుక్తమైన కూడి ఉన్న బలంగా ఉన్న యోగంతో, దృఢంగా నిశ్చలంగా ఉన్న మనసుతో ఆ ప్రయాణ కాలంలో సహవాడు భ్రువోర్మధ్యే, భ్రూమధ్య రేఖలో ప్రాణాన్ని ఆవేశ్య, ప్రాణాపానాలను చెప్పుకుంటూ వస్తాం మనము. ప్రాణాన్ని, ఉదానాన్ని కింది నుంచి మూలాధారం దగ్గర నుంచి పైకి తోస్తూ దాన్ని విశుద్ధం దాకా తీసుకొని వచ్చి అక్కడి నుంచి భ్రూమధ్య రేఖ దగ్గర ఆజ్ఞాచక్రం దగ్గర సమావేశపరిచి సమ్యక్ మొత్తంగా దాన్ని అక్కడ ఉంచి, ఇంకా ఆ విధంగా చేసిన వాడు సహవాడు ఆ యొక్క దివ్యమైన పరమ పురుషుణ్ణి ఉపైతి పొందుతాడు. ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఇది ఒక మార్గం. ఇది యోగ మార్గంలో ఒక మార్గము. బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి కూడా ఇది ఒక మార్గము. అయితే ఇక్కడి నుంచి భూమధ్య రేఖ దాకా తీసుకొచ్చి అక్కడ ప్రాణాలను నిలబెట్టి ఆ తర్వాత ఆ సహస్రారం వైపుకి కొంతసేపు తీవ్రంగా చూసి ఆ బ్రహ్మరంధ్రాన్ని భేదించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ అక్కడి నుంచి కొన్ని మార్గాల్లో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది చివరి విషయం కాదు. ఆ పరమ పురుషుణ్ణి, దివ్యమైన పరమ పురుషుణ్ణి చేరేలోగా ఇంకా కొన్ని ప్రయాణాలు ఉంటాయి ఆ మార్గంలో. కానీ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ముందు కావాల్సింది ఏంటి? బలమైన యోగము, నిశ్చలమైన మనసు, ఆసక్తితో కూడిన ఆ యోగం ఉండాలి. వాటితో ఈ కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్న మొత్తం స్వరూపాన్ని ధ్యానిస్తూ ఒకవేళ వెళ్తే అప్పుడు ఆ అవకాశం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేత్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తః యోగ బలేన చ ఏవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహతం పరం పురుషం ఉపైతి దివ్యం. యత్ అక్షరం వేదవిదః వదంతి విసంతి యత్
యతయః వీతరాగాః యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యత్ దేన్నైతే ఏ అక్షరాన్ని వేదవిదః వేదవేత్తలు వదంతి చెప్తూ ఉంటారో, అక్షరం పరం బ్రహ్మ అని అక్షర పరబ్రహ్మం గురించి ఏ వేదవేత్తలు చెప్తూ ఉంటారో, యత్ దేనికోసము ప్రయత్నం చేసేవాళ్ళు ఆ యతయః యోగులు, వాళ్ళు వీత రాగాః రాగద్వేషాలను, రజోతమో గుణాలను, కామక్రోధాదులను మొత్తాన్ని వీతము వదిలిపెట్టిన వాళ్ళై, ఆ యతయః యతులు యోగులు యత్ దేన్ని విసంతి ప్రవేశిస్తారో, యత్ ఏది కావాలని ఇచ్ఛन्तః కోరుకుంటూ ఉన్న వాళ్ళై, బ్రహ్మచర్యంలో చరంతి చరిస్తూ ఉంటారో, బ్రహ్మాన్ని ఆచరిస్తూ ఉంటారో. బ్రహ్మం అంటే వేదం అని అర్థం కూడా ఉన్నది. వేదోక్తమైన విధి విధానాలను, వేదాల్లో చెప్పిన యజ్ఞాదులను, కర్మకాండలను, ఉపాసనలను, అందులో చెప్పిన జ్ఞాన మార్గాన్ని ఎవరు ఆచరిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఎందుకు చేస్తూ ఉంటారు అంటే దేన్ని కోరుకుని చేస్తూ ఉంటారో, తత్ ఆ యొక్క పదాన్ని, తత్ పదాన్ని తే నీకు సంగ్రహంగా ప్రవక్షం చేస్తాను, నేను సంగ్రహంగా దాన్ని ప్రవచనం చేస్తాను. దేనికోసం వేదవేత్తలు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారో, దేని గురించి చెప్పుకుంటూ ఉంటారో, దేన్ని యోగులు చేరుతూ ఉంటారో, దేన్ని కోరుకుని బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉంటారో, అటువంటి తత్ పదాన్ని నీకు సంగ్రహంగా చెప్తాను విను. యత్ అక్షరం వేదవిదః వదంతి విసంతి యత్ యతయః వీతరాగాః యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణాం ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాంగతిం. ఎవరైతే సర్వద్వారాణి నవద్వారాలను, ముఖ్యంగా ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడ సర్వద్వారాలంటే అన్ని ద్వారాలని అర్థం చేసుకున్నాము. ఇంతకుముందు నేను ఇదే భగవద్గీత చెప్పినప్పుడు సర్వద్వారాలు అన్నప్పుడు నవద్వారాలు, నవరంధ్రాలు ఉన్న దేహం కదా ఇది, అన్నీ మూసేసి అని అప్పుడు చెప్పుకున్నాను. ఇప్పుడు వ్యాసులు వారు చెప్పిన భాగవతంలోని విషయాన్ని చదువుకున్న తర్వాత నాకేమర్థమైందంటే, ఆ యోగులు మూలాధారం దగ్గర నుంచి ప్రాణ ఉదాన వాయువులని పైకి తోస్తూ దాన్ని ఈ అనాహతం దగ్గర నుంచి, ఆ తర్వాత విశుద్ధం దగ్గర గొంతు దగ్గర నుంచి, అక్కడి నుంచి ఇంకా పైకి తోసి భూమధ్య రేఖ దగ్గరికి తీసుకొని వెళ్లే సమయంలో ఈ విశుద్ధి చక్రం కంఠం దగ్గర ఉన్న చక్రము, ఆ పైన ఆజ్ఞా చక్రము భూమధ్య రేఖ దగ్గర ఉన్న చక్రానికి మధ్యలోనే మొత్తం రంధ్రాలన్నీ ఉంటాయి. మొత్తం రంధ్రాలు 2 కళ్ళన్న రంధ్రాలు, 2 ముక్కు పుటాలన్న రంధ్రాలు, 1 నోరన్న రంధ్రము, 2 చెవులన్న రంధ్రాలు, మొత్తం 7 రంధ్రాలు అక్కడే ఉంటాయి. ఈ 7 రంధ్రాలని మూసి అని నాకు ఇప్పుడు ఇంకొక విధంగా అర్థమవుతున్నది. ఎందుకంటే శుకుల వారు పరీక్షిత్ మహారాజుకి ఉపదేశం చేసిన దాంట్లో మళ్ళీ ఈ విషయం మనకు ముండకోపనిషత్తులో ఉంటుందేమో, అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని చూసుకుందాము. ఇంతకీ ఎందుకు ఇక్కడ నేను ఆ 7 రంధ్రాలని చెప్తున్నాను ఎందుకు అంటే, ఈ భూమధ్య రేఖ దాకా వచ్చారు కదా, ఇక్కడే ఉంది. ధ్రువోహో మధ్యే ప్రాణం ఆవేశ అన్నారు కాబట్టి భ్రువోహో మధ్యే ప్రాణం ఆవేశ అని చెప్పారు. భూమధ్య రేఖ దగ్గరికి ప్రాణాన్ని తీసుకొని రావాలి. ఎక్కడి నుంచి అంటే విశుద్ధ చక్రం దగ్గర నుంచి, గొంతు దగ్గర ఉన్న చక్రం దగ్గర నుంచి. దీనికి దానికి మధ్యలో 7 ద్వారాలు ఉంటాయి. ఆ మొత్తం సర్వద్వారాలని ఎందుకు అంటే అక్కడి నుంచే మొత్తము బయటికి వెళ్ళిపోతుంది మనసు. ఈ 7 రంధ్రాల్లో నుంచే. ఎందుకు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, మొత్తం పంచ జ్ఞానేంద్రియాలు అక్కడే ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియాల్లో నుంచే కదా మనసు పారిపోతుంది ప్రపంచం వైపుకి. అటు వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాన్ని తీసుకొని రావడం కష్టం. కాబట్టి ఈ ద్వారాలని ముందు ముఖ్యంగా 7 డోర్స్ ని
క్లోజ్ చేసి మనసు ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా, బయట విషయాలు లోపలికి రాకుండా ఆ తలుపుల్ని మూసేసి సంయమ్య వాటిని ఆ విధంగా నియమించి మనసును హృదయంలో నిరుధ్య నిలిపి తర్వాత ఆత్మనః ప్రాణం, ఆ ప్రాణాన్ని, ప్రాణ ఉదాన వాయువులను మూర్ధ్ని ఈ సహస్రారం దగ్గర ఆదాయ నిలిపి అక్కడ ఇక్కడ మూర్ధ్ని అన్నప్పుడు మనము తల మీద అన్నప్పుడు సహస్రార చక్రం అని చెప్పుకుంటున్నాము. ఇది ఎక్కడ మళ్ళీ ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఆ ఫలభాగం దగ్గర ఉన్న ప్రదేశంలో అక్కడ దాన్ని ఆదాయ నిలిపి దేన్నంటే మనం ప్రాణాలన్నిటిని ఆ విధంగా యోగ ధారణ ఆస్థిత, యోగ ధారణం అన్న స్థితిలో ఉన్నవాడే ఆ యోగి. ఎందుకంటే యోగుల గురించి చెప్తున్నాం. ఇవి యోగులకున్న 2 మార్గాలని మన శుకుల వారు చాలా విస్తారంగా మనకి భాగవతంలో చెప్పారు, వ్యాస భాగవతంలో, కాబట్టి తెలుస్తున్నది. ఆ విధంగా యోగ ధారణ ఆస్థిత, యోగ ధారణలో ఆ ధారణా యోగం అని చెప్పారు. యాక్చువల్గా ఆయన మన వ్యాసుల వారు ధారణా యోగం అని చెప్పారు ఆ భాగవతంలో. ఆ ధారణా యోగంలో విరాట్ పురుషుణ్ణి మనసులో ఇక్కడ చెప్పినట్టే ఇక్కడ విరాట్ పురుషుణ్ణి ఏది చెప్పారో కవిం పురాణం అనుశాసితారం అని ఇదంతా ఈ విధంగా విరాట్ పురుషుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఆ ధారణా యోగంతో గట్టిగా పట్టుకుని తర్వాత అక్కడ మూలాధారం చక్రం దగ్గర నుంచి మొత్తం పీడిస్తూ పైకి తోస్తూ అక్కడి నుంచి తీసుకొని వచ్చి విశుద్ధి నుంచి పైకి తోసి ఆ ఆజ్ఞా చక్రం దగ్గర ప్రాణాలను నిలిపి ఆ యోగ ధారణ అన్న స్థితిలో ఉండి ఆ తర్వాత ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, అక్షరం బ్రహ్మ, ఓం అన్న ఒక్కటే అక్షరం, అది ఓం అన్న అక్షరం బ్రహ్మని వ్యాహరన్ పలుకుతూ మాం నన్ను అనుస్మరన్ స్మరిస్తూ యహ ఎవరు ప్రయాతి ప్రయాణం చేసి వెళ్తాడో ఆ వెళ్తూ ఉన్నవాడు దేహం త్యజన్ శరీరాన్ని వదిలి సహవాడు పరమాంగతిం యాతి పరమగతిని పొందుతాడు. ఈ విధంగా యోగుల మార్గాన్ని ఆయన ఉపదేశం చేస్తున్నారు. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణాం ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాంగతిం. అనన్యచేతాః సతతం యః మాం స్మరతి నిత్యశః తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. ఇదంతా చెప్తుంటాము, ఇదంతా మనం చేయగలమని అనుకుంటున్నావు, కానీ కష్టం కాదు. అనన్యమైన చేతస్సుతో, అన్యం లేదు, ఇంకా వేరే దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే పక్కదారి వెళ్లకుండా 2 విషయాలు చెప్పారు ఆయన. ఒకటి, పక్కకు వెళ్ళకూడదు, మనసు పక్కకు వెళ్లకుండా దాన్ని ఆపమని ముందే చెప్పారు. ఇక్కడ అచలమైన మనసుతో యోగ బలంతో దిక్కులు చూడకుండా, ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పారు ఆయన, వేరేది ఆలోచించకుండా దీన్ని ఆలోచిస్తూ అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ విధంగా వేరే ఆలోచన లేకుండా ఉండాలి. ఇంకెక్కడ చెప్పారు, అన్యగామినా నా, ఆ చేతస్సు మనసన్నది ఎటు వెళ్లకుండా ఉండాలని ముందే చెప్పుకున్నాము. అక్కడ ఒకసారి అన్యగమనం చేయకూడదు, పక్కకు వెళ్ళకూడదు మనసు అని అక్కడ ఒకసారి చెప్పుకున్నాము. ఇక్కడ చాలా క్లియర్ గా అన్ని ద్వారాల్ని ముందు మూసాయి. మనసు, హృదయము, బుద్ధి ఇటు నుంచి బయటికి ప్రపంచంలోకి వెళ్ళొద్దు, ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ లోపలికి రాకూడదు, దాన్ని మూసేయని ఇక్కడ మళ్ళీ చెప్పారు. రెండోది. మూడోది ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, అనన్యమైన చేతస్సు నా అన్యగామిన చేతస్సా అని పైన చెప్పారు. ఇక్కడ అనన్య చేతాహ అని చెప్పారు. వేరేగా ఆలోచించకుండా, ఎటు పడిపోకుండా అన్ని మార్గాలను మూసేసి ఆ విధంగా కట్టడి చేసి ఉంచితే ఆ విధంగా ఉన్న చేతస్సు మనస్సుతో ఉన్న వాళ్ళైన వాళ్ళు సతతం ఎల్లప్పుడు యహ ఎవరైతే మాం నన్ను నిత్య సహ ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారో అటువంటి నిత్యయుక్తస్య తస్య ఆ యొక్క నిత్య యుక్తితో ఉన్నవాడు ఎల్లప్పుడు, అప్పుడప్పుడు యోగం, మిగిలిన సమయంలో భోగాలు కాదు, అప్పుడప్పుడు యోగం, మిగిలిన సమయాల్లో భోగాలు, మొత్తానికి అది టెక్నికలీ రోగాలతో ఉన్న
అటువంటి వాడు కాదు. యోగంతోటే నిత్యము ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి యోగులకు అహం నేను సులభ, చాలా సులువు పట్టుకోవడం పార్థ. అనన్యమైన మనసుతో నిత్యము యోగయుక్తితో అటువంటి భక్తితో ఆసక్తితో బలమైన యోగంతో ఉన్న వాళ్ళకి ఇది పట్టుకోవడం పెద్ద విషయం కాదు. అప్పుడప్పుడు చేస్తాము, వేరే పనులు ఏం లేనప్పుడు చేస్తాం, ఏం తోచకపోతే చేస్తాము, ఇప్పుడు ఏం చేస్తాంలే, వేరే ఇంకేముందిలే పోన్లే అని చేస్తాం, అట్లా కాదు. దాని మీద అత్యంత ఆసక్తితో భక్తితో, భక్తి అంటే ఆసక్తి, అంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్తో కావాలని కోరుకుని నిత్యము అదే ఆలోచనతోటి ఉంటే సాధించడం పెద్ద విషయమా? చాలా సులువు. అనన్య చేతాః సతతం యః మాం స్మరతి నిత్యశః తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అటువంటి యోగికి, నిత్యము యుక్తితో ఉన్నవాడికి, నిత్యసహ ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉన్నవాడికి, అదే కావాలి అదే కావాలి అదే కావాలనుకుంటూ వేరేది వద్దనుకుంటూ ఉన్నవాడికి దొరక్కేం చేస్తుంది? మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. ఇదిగో మహాత్మానః, మహాత్ములు, పరమాంగతాః, పరమాం సంసిద్ధిం గతాః, పరమ సిద్ధిని సాధించిన వాళ్లకు పెద్ద విషయమా ఇది? వాళ్ళు అశాశ్వతమైన దుఃఖాలకు ఆలవాలమైన దుఃఖాలయమైన పునర్జన్మను అటువంటి వాళ్ళు నా ఆప్నువంతి పొందరు. మరేం పొందుతారు? మాం ఉపేత్య నన్నే పొందుతారు. ఇంతే విషయము. అశాశ్వతమైన దుఃఖాలకు ఆలయమైన క్షరమైన నాశముతో కూడి ఉన్న దాన్ని ఈ సిద్ధి సాధించిన వాళ్ళు పొందరు. ఆ క్షరాన్ని వాళ్ళు పొందరు. క్షరాన్ని పొందరంటే ఏమి? అక్షరాన్ని పొందుతారు అని అర్థం. అది పార్థ. క్షరాన్ని కాదు వాళ్ళు సిద్ధి సాధించిన వాళ్ళు పొందేది క్షరాన్ని కాదు, అక్షరాన్ని. క్షరమైపోయే నాశంతో కూడి ఉన్న అంతవంతమైన ఐహికమైన వస్తువులు, ఇక్కడ దుఃఖాలతో కూడి ఉన్న ప్రేమలు మోహాలు ఇవి కావు వాళ్ళు పొందేది. ఇవి పొందరు. ఇవి పొందరంటే ఇటువంటి నాశంతో కూడి ఉన్న క్షరాలను వాళ్ళు పొందరంటే వాళ్ళు పొందేదేంటి? అక్షరాన్ని పొందుతారు. మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. ఆ బ్రహ్మభువనాత్ లోకాః పునరావర్తినః అర్జున మాం ఉపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇదిగో ఆ బ్రహ్మకీట జనని అని లలితా శాస్త్రంలో చదువుకున్నావు కదా పార్థ. ఆ బ్రహ్మకీట జనని అంటే ఆ బ్రహ్మ దగ్గర నుంచి ఈ చిన్న క్రిమి కీటకం దాకా అన్నిటినీ పుట్టించేదేమి? ఈ అనాది అయిన అవ్యక్తమైన అక్షరమైన ప్రకృతి. అయితే ఆ ప్రకృతిలో పుట్టేవన్నీ నశించేవే, అవన్నీ క్షరం. ఆ ప్రకృతి ఏమో అక్షరం. అక్షరమైన ప్రకృతిలో క్షరమైన ఆ బ్రహ్మ కీటాలన్నీ పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ క్షరాక్షరాలకి పరంగా ఉన్న అక్షరం ఒకటి ఉన్నది, అది పరబ్రహ్మం. కాబట్టి దీనివల్ల ఏమర్థమైంది? ఆ బ్రహ్మ దగ్గర నుంచి ఈ మొత్తం భువనం వరకు ఉన్న అన్ని లోకాలు క్షరమైపోతాయని కదా అర్థమైంది. అక్షరమైన ప్రకృతిలో నుంచి, ఎందుకు అంటే ఏదో కుండలన్నీ క్షరమైపోతాయి, నశించిపోతాయి. కుండలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మట్టి అయితే ఉంటుంది అనుకున్నాము. అయితే ఈ మట్టి ఆ కుండలు కూడా పోవచ్చు. ఈ అసలు మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్షరం అని చెప్పుకున్నాం కదా. అది మనకు కావాలని మనం టార్గెట్ గా పెట్టుకుంటే, మన లక్ష్యంగా పెట్టుకుంటే సిద్ధి సాధించడానికి అది నా సాధన. ఎందుకు అంటే అది నాకు సిద్ధి కావాలి, అది పరమ సిద్ధి, నాకు అది కావాలి, ఆ అక్షరం కావాలి, ఈ అక్షరం కాదు. ఆ అక్షరం కావాలని కోరుకుంటే
అప్పుడు ఈ నశించిపోయే మొత్తం భువనాల్లో నువ్వు కావాలంటే బ్రహ్మలోకం దాకా పోవచ్చు, స్వర్గలోకాలు పోవచ్చు, ఇంకేమైనా లోకాలకు పోవచ్చు, ఏవైనా సరే అవన్నీ పునరావర్తిన పునః మళ్ళీ మళ్ళీ ఆవర్తనము సర్క్యులర్ గా తిరుగుతుంటాయి, సైక్లికల్ గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అర్జున. అయితే కానీ ఓ కౌంతేయ, నన్ను ఉపేత్య పొందినవాడు అటువంటి వాడికి పునర్జన్మ అన్నది నా విద్యతే ఇంక లేదు. ఈ బ్రహ్మలోకం దాకా పోతే కూడా ఏం ఉపయోగము, మళ్ళీ పుట్టవలసి వస్తుంది. ఎందుకంటే బ్రహ్మలోకం కూడా ఒకవేళ లయమైపోయినా మళ్ళా వస్తుంది అది. ఆ బ్రహ్మకీట జనని అని మొత్తం ఆ అక్షరమంతా అనాది అయిన అవిద్య మొత్తం పుట్టిస్తుంటుంది. ఇవన్నీ క్షరమైపోయే పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. పదార్థంలో నుంచి వచ్చిన ఈ రూపాకారాలన్నీ క్షయమైపోతుంటాయి. ఈ నశించిపోయే అక్షరాలు కాదు. ఈ క్షరాలను ఎక్కడ ఉన్నా నీకు మళ్ళీ నీకు పునరావర్తనం ఉంటుంది, తిరిగి రావడం ఉంటుంది, పునరావృత్తి ఉంటుంది. ఈ పునరావృత్తి లేకుండా, పునర్జన్మ లేకుండా పోవాలి అంటే నన్ను పొందాలి, ఆత్మ విద్యను తెలుసుకో, బ్రహ్మ విద్యను తెలుసుకో. అప్పుడు దాన్ని పొందితే, ఆ అక్షరాన్ని పొందితే ఈ క్షరాక్షరాలు తోటి నీకు సంబంధం ఉండదు. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అన్న చోట మనము ఇవాల్టికి ఆపుదాము. ఇంకా కొద్ది శ్లోకాలున్నాయి. అసలు వీటి గురించి చెప్తున్నారు. ఆ బ్రహ్మకీట జనని అని, ఆ బ్రహ్మ భువనాత్ లోకాలన్నీ నశించిపోయేవే. ఈ నశించిపోయే వాటిలో నువ్వు ఎంతకాలం ఉంటావు, వీటిని దాటిపోవడం గురించి ఆలోచించి అంటున్నారు కదా. ఆ విషయం ఇంకా కొంత ఇక్కడి నుంచి చెప్తారు. అది మనం వచ్చే వారం చూసుకుందాం. ఇవాళకి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.